అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల నుంచి సుపరిపాలన, సంక్షేమం, సమృద్ధి దిశలో నడుస్తుంది. మే 26న 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. మరి జూన్ 10 నాడు భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక గడియ అది. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రి ఇన్ని రోజులు మరి నిర్విరామంగా ఉన్న సందర్భం. మరి ఆ రోజు జూన్ 10న నరేంద్ర మోడీ గారు వారు ఏకైక ప్రధానమంత్రిగా ఇన్ని రోజులున్న వ్యక్తిగా వారు చరిత్ర సృష్టించింది. ఇది భారతదేశ చరిత్రలో ఒకటి సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది. ఇదివరకు ఎన్నడూ ఇలా జరగలేదు. ఇంకా వారి జైత్రయాత్ర నడుస్తూనే ఉంది. వికసిత భారత్ చేసే వరకు నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా ముందుకెళ్ళబోతున్నారు. మరి 3 సార్లు భారతదేశాన్ని విశ్వగురి చేయాలని వారు సంకల్పంతో ఉన్నారు. భారతదేశంలో అన్ని రంగాలలో పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం, పరిశ్రమల కోసం, మౌలిక సదుపాయాలు కావచ్చు, చరిత్రాత్మక సంస్కరణలు కావచ్చు, అన్నీ చేసుకుంటా భారతదేశాన్ని వారు వికసిత్ భారత్ చేయడానికి ముందుకు నడుస్తున్నారు. వారు మరి భారతదేశ సమగ్రత గురించి కూడా భారతదేశాన్ని ప్రపంచ మరి యావనికపై భారతదేశం అంటే గొప్ప గౌరవం వారు తీసుకొచ్చింది. మరి శత్రువులు భారతదేశానిపై కన్ను పెడితే మరి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఏరియల్ స్ట్రైక్సే కావచ్చు, మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత వారు చాటిండ్రు. అందుకే నరేంద్ర మోడీ గారంటే ప్రజలకి నమ్మకం. ఖచ్చితంగా వికసిత్ భారత్ చేసే సంకల్పంలో వికసిత్ తెలంగాణ కూడా దాని పాత్ర ఎంతో ఉంటుందని నేను మనవి చేసుకుంటాను. దాదాపు 4400 రోజులు ఈరోజు చూసుకుంటే వారు నిరంతరంగా వారు కష్టపడి పనిచేస్తున్నారు. ఒక్కరోజు కూడా ఈ 12 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు సెలవు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది సామాన్యం కాదు. మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వారు ఆరోగ్యం ఏదో సమస్య ఉంటుంది, లీవ్ పెడతారు. కానీ నరేంద్ర మోడీ గారు దేశ సేవ కోసం నిరంతరంగా 4400 రోజులు పనిచేస్తున్నారంటే ఇది సాధారణం కాదు, ఇది అసాధారణం, ఇది కర్మయోగి. ఖచ్చితంగా భారతదేశ నవనిర్మాణానికి పుట్టిన కారణ జన్ముడని, అవతార పురుషుడని మనం భావించడం అతిశయోక్తి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను.